సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ను వెంటనే పూర్తి చేసే బాధ్యత తీసుకొని మళ్ళీ మీ అందరికీ నీటి ఎద్దడి లేకుండా 24 గంటల అవసరమైతే నీరిచ్చే విధానానికి శ్రీకారం చుడతాం. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దాదాపు 2400 కోట్లు ఖర్చు చేసి ఈరోజు రాయచోటి కానీ మదనపల్లి కానీ ఈరోజు తంబలపల్లి కానీ పీలేరు కానీ పొంగునూరు కానీ వాటర్ గ్రిడ్ పథకాన్ని ఇచ్చారు. ఈ పథకం ద్వారా గ్రామానికి పైప్ లైన్ ద్వారా నీళ్లు ఇవ్వడమే కాకుండా వచ్చే 30 సంవత్సరాలకు నీటి లభ్యత ఉంటుందని చెప్పి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మదనపల్లి స్కూలు కాలేజ్ నిర్మించి ఒక మంచి ఎడ్యుకేషన్ హబ్గా ఎప్పుడో బెసెంట్ కాలేజ్ ఉంది. మన పిల్లలందరూ కూడా మీలాంటి పిల్లలందరూ కూడా బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉండాలని చెప్పి ఇక్కడ దాదాపు 500 కోట్ల పైసలు ఖర్చు పెట్టి ఈరోజు మన మదనపల్లికి మెడికల్ కాలేజ్ ఇవ్వడం జరిగింది. సో ఈ పీటీ కాలేజ్ అంత వాల్యూ ఉండే కాలేజ్ ని మనం యూనివర్సిటీ చేయాలని ఒక ఆలోచన, యూనివర్సిటీ చేయాలని. సో అది కూడా మనం సీఎం గారి దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా నేను యూనివర్సిటీ ఓకే నువ్వు ఇంతగా అడుగుతావు కదా, ఇంత ప్రాముఖ్యత ఉంది కదా, నేను శాంక్షన్ చేస్తాను అని చెప్పి మనకు జీవో కూడా రావడం జరిగింది. అంద్రి నీవా పూర్తి చేస్తాం. ఈరోజు అంద్రి నీవా కాలువ వైడన్ చేయడం ద్వారా ఈరోజు అన్ని చెరువులు కూడా మనం నీళ్లు నింపుకునే పరిస్థితి, అది కూడా దాదాపు 1500 కోట్ల పైన ఖర్చు పెట్టి ఈరోజు ఇక్కడ 4 నియోజకవర్గాలే కాకుండా పలంనేరు కుప్పానికి కూడా ఈరోజు నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉందంటే అది మన ముఖ్యమంత్రి గారి చలవే అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. వీళ్ళ స్వార్థం ఎంత ఉందంటే మామూలుగా అయితే మదనపల్లిలో జిల్లా హెడ్ క్వార్టర్ రావాల్సింది. జనరల్ గా ఇక్కడ హెడ్ క్వార్టర్ అయితే అన్ని డెవలప్మెంట్ నీట్ గా వస్తాయి. కానీ నేను నాకు జవాబుగా నేను ఒక మాట చెప్తా ఉన్నాను, ఇన్ని వర్క్స్, ఇన్ని వేల కోట్ల వర్క్స్ హెడ్ క్వార్టర్ స్టేట్ లో మీరు ఏదన్నా తీసుకోండి, ఏదన్నా ఏ హెడ్ క్వార్టర్ అన్నా కొత్తగా ఇచ్చిన హెడ్ క్వార్టర్ లేకపోతే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఇన్ని వేల కోట్ల నిధులు ఎక్కడైనా వచ్చాయని చెప్పి కూడా నేను నన్ను విమర్శించిన వాళ్ళందరూ కూడా నేను అడుగుతాను. మదనపల్లి నియోజకవర్గ అభివృద్ధికి దాదాపు 5000 కోట్లు ఖర్చు చేసింది మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం.